హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. నా పేరు గణేష్ కుమార్. సో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ను రాయడం వలన ఉపయోగాలు ఏంటి, సో అసలు రాసే పద్ధతి ఏంటి, అంటే ఎగ్జామ్ రాసేయడం కాదు, రాసేసిన తర్వాత దాన్ని ఏ విధంగా యూజ్ఫుల్ చేసుకోవాలి అనేది మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే టెస్ట్ సిరీస్ రాస్తాము, బట్ ఆ టెస్ట్ సిరీస్ గురించి మర్చిపోతాం. సో ఆ టెస్ట్ సిరీస్ నుంచి మనం పొందినది ఏమిటి, ముఖ్యంగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ నుంచి మనం పొందినది ఏమిటి, సో దీని గురించి మనం మాట్లాడే ముందు ఒకసారి మన యూజీ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి టార్గెట్ 140 టెస్ట్ సిరీస్ గురించి మనం ఒకసారి దాని ఫీచర్స్ ఏంటి, అది ఏ విధంగా మనకు యూజ్ఫుల్ అవుతుంది అనేది మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో టాపిక్లోకి వచ్చేస్తే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది ఏ విధంగా యూజ్ఫుల్ అవుతుంది. సో ఇందులో యూజెస్ ఉన్నాయి, అంటే మెరిట్స్ ఉన్నాయి, డీమెరిట్స్ ఉన్నాయి. సో మెరిట్స్ గురించి మాట్లాడుతూ డీమెరిట్స్ జోలికి వెళ్లకుండా మెరిట్స్ని ఏ విధంగా పొందాలి, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని మనం ఏ విధంగా యూజ్ఫుల్ చేసుకోవాలి, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి. సో ఇందులో మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి, సో మెరిట్స్ని ఉపయోగించుకుందాం. డీమెరిట్స్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, సో డీమెరిట్స్ని అవాయిడ్ చేయడం ఎలా అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, సో ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో మనకు టెట్ అలాగే డిఎస్సి అనేవి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి రూపంలో ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటప్పటికి మనకి ఎంత కాదన్నా స్క్రీన్ చూడాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ఇచ్చిన సమయాన్ని మనం స్క్రీన్ చూస్తూ ఎగ్జామ్ రాయాలి. సో స్క్రీన్కి అలవాటు పడాలి. సో స్క్రీన్లో ఎగ్జామ్ రాయడం కూడా మనకు తెలియాలి. సో ఎగ్జామ్ మోడ్ మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంది కాబట్టి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకా ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ యొక్క యూజెస్ ఏంటంటే ఇందులో ర్యాంక్స్ మనం ఎగ్జామ్ రాసిన వెంటనే తెలుస్తాయి. సో ఏ ప్లేస్లో ఉన్నా మనం చూసుకోవడానికి అవుతుంది. అలాగే ఫస్ట్ ర్యాంక్ కోసం ప్రయత్నాలు జరుగుతాయి. సో మనం ఫెయిల్ అవుతుంటాం, మళ్ళీ తెచ్చుకోవడానికి. సో మనకు ఒక మోటివేషన్ అనేది ఉంటుంది. అలాగే చూసుకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు నచ్చినన్ని సార్లు ఎగ్జామ్ రాసుకునే అవకాశం కూడా ఉంది. అదే ఆఫ్లైన్ ఎగ్జామ్లో అయితే మనకు నచ్చినన్ని సార్లు రాయడం కాదు, ఒకసారి రాయడానికి మాత్రం కుదురుతుంది. బట్ ఆన్లైన్ ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే చూసుకుంటే రెమిడియల్ లెర్నింగ్ అనేది ఉంటుంది. రెమిడియల్ లెర్నింగ్ అని మనం ఎందుకు అన్నామంటే ఇక్కడ మనం రివిజన్ చేయడానికి చాలా యూజ్ఫుల్ అవుతుంది. టెస్ట్ రాసిన వెంటనే మన తప్పుల్ని చూసుకోవచ్చు, ఎక్కడ తప్పు చేసాం ఏంటి అనేది వెంటనే మనం చూసుకునే అవకాశం ఉంది. వెంటనే రివిజన్ చేసి వచ్చు ఆ క్వశ్చన్ని. సో దీని గురించి ఇక్కడ కనెక్టివిటీ ఉంది, నేను ఒకసారి చెప్తాను రివిజన్ చేయడానికి ఇక్కడ లింక్ ఏంటనేది. అలాగే చూసుకుంటే లో కాస్ట్, ఒక టెస్ట్ సిరీస్ మామూలుగా బయట కండక్ట్ చేయడానికి అయ్యే ఖర్చు దాదాపు 3,000 నుంచి 2,000 వరకు బయట ఇప్పుడు టెస్ట్ సిరీస్లో ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ అది కూడా తక్కువ ధరకు ఇస్తున్నారు కొంతమంది. సో 3,000 నుంచి 2,000 వరకు ఖర్చు అవుతుంది. బట్ మనము ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల కేవలం 299 రూపాయలకి లేదా 300కి, ఇంకా మించిపోతే టెస్ట్ సిరీస్ క్వాలిటీ ఉంటే 500 రూపాయలకు కూడా మనము విక్రయిస్తుంటాం. బట్ ఆన్లైన్ కోర్సెస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆఫ్లైన్ కంటే తక్కువ ధరకి మీకు కోర్స్ అనేది లభిస్తుంది, అంటే అమౌంట్ అనేది మీకు తగ్గుతుంది. అలాగే ఈజీ యాక్సెస్, ఏ విధంగా ఈజీ యాక్సెస్ అంటే చూడండి ఖర్చు తగ్గుతుంది. మీ హౌసెస్ ఇంటి దగ్గర ఉంటూనే మీకు నచ్చిన సమయాల్లో మీ ఇంటి దగ్గర మీరు కూర్చుని చోటు మీరు ఎక్కడుంటే అక్కడ, కావాలంటే మీరు ఎక్కడ దూరం ప్రయాణం చేస్తే విజయవాడ వెళ్తుంటే ట్రైన్లో కూర్చొని కూడా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. అలాగే మీకు నచ్చిన సమయాల్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇటువంటి ఈజీ యాక్సెస్ అనేది ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో ఉంటుంది. అలాగే స్పెషల్గా మన యూజీ అకాడమీ టెస్ట్ సిరీస్లో స్పెషల్ ఏంటంటే డైరెక్ట్గా టీచర్తోనే మనం మాట్లాడి మన యొక్క డౌట్ను మనం క్లారిఫై చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎగ్జామ్ రాయడం ఎలా అనేది మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. అయితే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రాసే పద్ధతి ఏంటంటే ఫస్ట్ అంటే ఈ పద్ధతిలో రాస్తే మనకి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ యూజ్ అయినట్టు. సో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని యూజ్ఫుల్ చేసుకోవడం ఎలా అంటే ఈ పద్ధతిని వాడి మనం యూజ్ఫుల్ చేసుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ రాయడం, ఎగ్జామ్ తీసి రాసేసిన తర్వాత ఏవైతే మనకు 150 నిమిషాలు లేదా 160 నిమిషాలు ఎగ్జామ్ సమయం ప్రకారం మనం ఎగ్జామ్ రాసేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మన ర్యాంక్ చూసుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్లీ ఇది ఎగ్జామ్ రాయడం అంతా ఒక ఎత్తు, దాన్ని యూజ్ చేసుకోవడం ఎలా చూద్దాం. ఫస్ట్లీ మనం చేయాల్సింది ఏంటంటే ఫర్ సపోజ్ ఒక 60 క్వశ్చన్స్ నువ్వు రాంగ్ చేసావు అనుకున్నా, ఒక 60 క్వశ్చన్లు నువ్వు తప్పు చేస్తే మీరేం చేయాలి అంటే ఫస్ట్ ఆ క్వశ్చన్ని నెంబర్ 1 పెట్టి మీరు ఏదైతే ఫస్ట్ క్వశ్చన్ తప్పు చేశారో, ఏదైతే ఒక 10వ క్వశ్చన్ మీరు తప్పు చేశారనుకోండి, మీ నోట్బుక్ తీసుకొని నెంబర్ 1 అని పెట్టి ఆ క్వశ్చన్ని షార్ట్గా రాయాలి. చిన్నగా, క్వశ్చన్ అంతా అవసరం లేదు, చిన్నగా రాయాలి. మీకు ఒక అవగాహన ఉండేటట్టు రాసేసి దాని ఆన్సర్ని పక్కన రాసుకోవాలి.
అలా మీరు ఏవైతే తప్పులు చేస్తారో 60 క్వశ్చన్లు రాస్తే 60 క్వశ్చన్కి 60 నెంబర్లు వేసేసి మీరు ఇలా సింపుల్గా రాసి పెట్టుకుంటే క్వశ్చన్ షార్ట్గా క్వశ్చన్ దాని ఆన్సర్, షార్ట్గా క్వశ్చన్ దాని ఆన్సర్, షార్ట్ క్వశ్చన్ దాని ఆన్సర్, ఇలా 60 రాసి పెట్టుకుంటే ఎందుకు సార్ ఎంత పెద్ద ప్రాసెస్, ఎంత పెద్ద పని అంటే మనం ఎగ్జామ్ రాయడానికి, ఎగ్జామ్ రాసిన దాని ఒక ఉపయోగం ఏంటి, ఎగ్జామ్ రాసిన దానికి యూజ్ ఏంటి, ఎగ్జామ్ రాసామంటే దాని నుండి ఏదో కొత్తది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఎగ్జామ్లు ఏవైతే తప్పులయ్యో అవి రాసుకుంటూ మీకు మొదట సమయం అనేది కొంత కిల్ అయ్యే అవకాశం ఉండదు. అంటే కిల్ అనేది అనకూడదు ఇక్కడ, ఎందుకంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనం వర్క్ చేస్తున్నంత దేనిపైన, మనం చేస్తున్న తప్పులపైన మనం వర్క్ చేస్తున్నాం. కాబట్టి మనం చేసిన తప్పులని రాసుకుంటే ఒక టెస్ట్ సిరీస్లో ఫస్ట్ టెస్ట్ అయిపోయింది. సో ఇలా మీరు ఒక 15 టెస్ట్లు మన యూజీ అకాడమీలో 10+5 15 గ్రాండ్ టెస్ట్, ఈ 15 గ్రాండ్ టెస్ట్ మీరు ఈ విధంగా రాసి పెట్టుకుంటే మీరు రేపొద్దున మళ్ళీ టెస్ట్ సిరీస్లోకి వెళ్ళి మళ్ళీ టెస్ట్ని చూసి ఎక్కడెక్కడ నేను తప్పులు చేశానో మళ్ళీ ఒక్కొక్క టెస్ట్ సిరీస్ని వెళ్ళి వెతుక్కొని ఇక్కడికంటే ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది. ఎప్పుడు టైం వేస్ట్ అవుతుంది అంటే ఎగ్జామ్ దగ్గరికి వచ్చేటప్పటికి దాదాపు టెట్ ఇచ్చేసి ఒక 4 రోజులు ఉన్నప్పుడు మనం ఇవన్నీ చూస్తే ఇందులో మన టైం అంతా కిల్ అయిపోతుంటుంది. సో ఇవి జరగకుండా ఉండాలంటే దాన్ని మనం పేపర్ వర్క్ మీదకి తీసుకొస్తే చాలా ఈజీ అయిపోద్ది. ఇప్పుడు ఇలా చేసుకొని మీరు ఈ 15 గ్రాండ్ టెస్ట్లు కానీ ఈ విధంగా ఫినిష్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఎప్పుడైనా ఈ టెస్ట్ సిరీస్ రాసేసాం కాబట్టి దాని జోలికి మరి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒకసారి రాయాలి టెస్ట్. రీఅటెంప్ట్ అనేది ఉండకూడదు. రీఅటెంప్ట్ చేస్తున్నామంటే మనం దాన్ని యూజ్ చేసుకున్నట్టే. యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మీరు ఒకసారి టెస్ట్ రాసిన తర్వాత దానిలో తప్పులను ఎప్పటికప్పుడు రాసి పెట్టుకుంటే మనకి ఇంకా బాగా బ్రెయిన్లో దాని ఏమంటారు ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు చేసుకుంటే ఆ వర్క్ అనేది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇవన్నీ రివిజన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ. మీ తప్పుల్ని మీరు తగ్గించుకోగలుగుతున్నారు. దీన్ని చూస్తే మీకు ఏమర్థమవుతుందంటే మీరు చేస్తున్న తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తగ్గించుకోగలుగుతున్నారు. సో అలాంటప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంత తప్పితే సమయం ఏమీ వృధా కాలేదు ఇక్కడ. అసలు యూస్ఫుల్ చేసుకునే పద్ధతే ఇది. కాబట్టి మీరు ఆన్లైన్ టెస్ట్ రాసేటప్పుడు అది మా టెస్ట్ సిరీస్ కావచ్చు, మీరు ఏ టెస్ట్ సిరీస్ రాసినా మీరు ఇదే మెథడ్ ఫాలో అవ్వండి. ఎండ్ ఆఫ్ ది డే మీకు ఏంటంటే అంత పేపర్ మీదకి వచ్చేస్తుంది, మీకు చాలా ఈజీగా ఉంటుంది. సపోజ్ మేము టెట్ కోసం ఒక 2 కోర్సులు ఓపెన్ చేసామనుకోండి, ఫస్ట్ టార్గెట్ 140 టెస్ట్ సిరీస్, నెక్స్ట్ ఇంకేదో కోర్స్ ఓపెన్ చేసామనుకోండి. ఈ టెస్ట్ సిరీస్ రాసేసిన తర్వాత మరి దాని జోలికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ పైన మీరు వర్క్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇది రాసేసాం అయిపోయింది, ఏదో రాసేసాం అయిపోయింది, తర్వాత ఈ టెస్ట్ సిరీస్ మళ్ళీ కొన్నారు, ఇది రాసిన తర్వాత టెట్ అనేది ఒక 4 రోజుల్లో ఉంది, వీటిని రివిజన్ చేద్దామని మళ్ళీ ఇక్కడికి వస్తే అంత అయోమయంగా ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ ఈ స్క్రీన్లో చూసుకొని మళ్ళీ ఆ ఒత్తిడి అంతా మన కళ్ళుపై పడి ఎగ్జామ్ దగ్గరలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అవుతాం. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదంటే ఏం చేయాలంటే ఎగ్జామ్ దగ్గరలో ఉన్నప్పుడు మన వర్క్ అంతా పేపర్ మీద ఉంటే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వం, ఎక్కువగా గంటలు మనం చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి. ఎగ్జామ్ రీఅటెంప్ట్ చేయడానికి అస్సలు ప్రయత్నించకండి. ఒక అటెంప్ట్లో అయిపోవాలి. ఒక అటెంప్ట్ ఖచ్చితంగా ఎగ్జామ్ వాతావరణం ఎలా ఉంటుందో ఆ రకంగా మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని కూర్చొని కంప్లీట్గా ఎగ్జామ్ రాయడం, మనకి ఎన్ని మార్కులు వచ్చాయి చెక్ చేసుకోవడం, తర్వాత ఎక్కడెక్కడ తప్పులు చేసాం వాటన్నింటినీ ఒక దగ్గర రాసి పెట్టుకోవడం, అయిపోయింది ఎగ్జామ్ ఫినిష్. దాని జోలికి మరి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా మీరు ఒక 15 గ్రాండ్ టెస్ట్ని పూర్తి చేయండి. కమింగ్ డేస్లో కూడా మన యూజీ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి ఇంకో టెస్ట్ సిరీస్ కూడా మీరు రాసి మరిన్ని మీ తప్పులన్నీ వెతుక్కొని ఆ తప్పులను వీలైనంత వరకు తగ్గించుకొని మీ సక్సెస్కి చేరవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. షైనింగ్ ఆఫ్. గుడ్ బై.